హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 10 సంబంధ బాంధవ్యాలు. నా సంబంధ బాంధవ్యాలన్నీ ఎంతో సామరస్యంతో ఉన్నాయి. మానవ జీవితం సంబంధ బాంధవ్యాల మయం. మనం ఎల్లప్పుడూ అంతటితోనూ అన్నింటితోనూ సంబంధాన్ని కలిగి ఉన్నాము. ఈ క్షణంలో మీకు ఈ పుస్తకంతోనూ నాతోనూ నేను మీకు నేర్పిస్తున్న విషయాలతోనూ సంబంధం ఉన్నది. వస్తువులతోనూ, ఆహార పదార్థాలతోనూ, వాతావరణంతోనూ, ప్రయాణ సాధనాలతోనూ, మరి ఇతర వ్యక్తులతోనూ మీకున్నటువంటి సంబంధం మీతో ఉన్న సంబంధంతో ప్రతిబింబిస్తుంది. మీ బాల్యంలో మీ తల్లిదండ్రులు, పెద్దలు మీతో ఎలా ప్రవర్తించారో అదేవిధంగా మీరిప్పుడు మీతో ప్రవర్తించుకుంటున్నారు. అది నెగిటివ్గానైనా సరే, పాజిటివ్గానైనా సరే. మిమ్మల్ని మీరు తిట్టుకునేటప్పుడు ఒకసారి గమనిస్తే అవి చిన్నతనంలో మీ చుట్టూ ఉన్నటువంటి పెద్దలు వాడిన మాటలతోనే అయి ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎలా మెచ్చుకుంటారు? మిమ్మల్ని మీరు మెచ్చుకోవడానికి కూడా అవే మాటలు ఇప్పుడు మీరు వాడుతున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. బహుశా వారు మిమ్మల్ని ఏనాడు మెచ్చుకొని ఉండకపోతే మిమ్మల్ని మీరు మెచ్చుకునే ఆలోచనే మీకుండదు. లేదా మీలో మెచ్చుకోవాల్సిన విషయం ఏముందని మీలో మీరు భావిస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ నేను మన పెద్దల్ని తప్పు పట్టడం లేదు. ఎందుకంటే వారు కూడా మనలాగా బలి కాబడ్డ బలి పశువులే కాబట్టి. వారికి తెలియని విషయాల్ని వారు మనకెలా నేర్పగలరు చెప్పండి? సోంద్రారే అనే పునర్జన్మ శాస్త్రవేత్త సంబంధ బాంధవ్యాల గురించి సునిశ్చితమైన పరిశోధనలు జరిపి ఇలా వివరించారు. మన జీవితంలో మనకు తారసపడే పెద్ద పెద్ద సంబంధాలన్నీ మన తల్లిదండ్రులలో ఎవరితోనైనా ఒకరితో మనకుండే సంబంధాలలో ప్రతిబింబిస్తాయి. మొదట ఆ ప్రాథమిక సంబంధాలని అవగతం చేసుకొని సరిచేసుకోకపోతే మన జీవితంలో మనం ఆశించే సంబంధ బాంధవ్యాల్ని సృష్టించుకోవడం అసాధ్యమే అవుతుంది. మన సంబంధ బాంధవ్యాలన్నీ మనకు ప్రతిబింబాల్లాంటివి. మనం ఆకర్షించేవన్నీ మనలో ఉన్న లక్షణాలు లేదా నమ్మకాలకు అద్దం పడతాయి. మీరు ఒక బాస్ అయినా, ఒక ఉద్యోగి అయినా, ఒక భార్య అయినా, ఒక భర్త అయినా, ఒక పిల్లవాడైనా, ఇది అక్షర సత్యం. ఇతరులలో మీకు నచ్చనివి లేదా నచ్చే విషయాలు మీలోని విషయాలు లేదా అవి మీలోని నమ్మకాలై ఉంటాయి. మీలోని ఆలోచనలు, నమ్మకాలు వాళ్ళలో లేకపోతే వారు మీ వైపు ఆకర్షింపబడి ఉండేవారే కాదు. మనము వర్సెస్ వాళ్ళు. ఒక్క క్షణం మీ జీవితంలో మిమ్మల్ని విపరీతంగా అసహనానికి గురిచేసే వ్యక్తిని గురించి ఆలోచించండి. ఆ వ్యక్తిలో మీకు నచ్చని విషయాల్ని లేదా ఆ వ్యక్తిలో మీరు ఏ మార్పును ఆశిస్తున్నారో వ్రాయండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ అంతరంగంలోకి తొంగి చూసుకొని మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి. నేనక్కడ అలా ఉన్నాను లేదా నేనప్పుడు ఆ విధంగా ప్రవర్తించాను. వీలైనంత ఎక్కువ సమయాన్ని ఈ అంశానికి కేటాయించండి. నువ్వు మారాలనుకుంటున్నావా అని మిమ్మల్ని మీరు సూటిగా ప్రశ్నించుకోండి. అటువంటి ఆలోచన విధానాల్ని, అలవాట్లని, నమ్మకాల్ని మీలోంచి, మీ ప్రవర్తన విధానంలోంచి తొలగించిన క్షణమే ఆ వ్యక్తులు మారడం కానీ లేక వారు మీ జీవితంలోంచి నిష్క్రమించడం కానీ జరుగుతుంది. ఒకవేళ మీ బాస్ మీరు చెప్పే వాటిని ఒప్పుకోకపోయినా, అతన్ని మెప్పించడం మీకు కష్టంగా అనిపిస్తున్నా ఒకసారి మీ మనసులోకి చూసుకోండి. మీరు అక్కడ అలా ఉన్నారా లేదా? బాసులు ఎప్పుడు మనం చెప్పేది లేదా చేసేది ఒప్పుకోరు. వాళ్ళని ఒప్పించడం కష్టమని మీరు నమ్ముతున్నారేమో. ఒకవేళ మీ క్రింద పనిచేసే ఉద్యోగి మీ మాటల్ని పెడచెవిన పెట్టి మీరు చెప్పినట్లుగా చేయకపోతే మీలోకి చూసుకొని మీరు ఏ సందర్భాలలో అలా ప్రవర్తిస్తున్నారో గుర్తించి ఆ ఆలోచన విధానాల్ని, నమ్మకాల్ని తొలగించుకోండి. ఒక వ్యక్తిని ఉద్యోగంలోంచి తొలగించడం చాలా సులభం. అంత మాత్రాన అది మన ఆలోచన విధానాల్ని, నమ్మకాల్ని మార్చలేదు కదా. మీ కొలీగ్ మీతో కానీ లేదా మీ టీంతో కానీ సహకరించకుండా ఉంటే మీరు ఆ వ్యక్తిని మీ ఆలోచన విధానాలతో, నమ్మకాలతో మీ వైపుకు ఆకర్షిస్తున్నారోనని మీ అంతరంగంలో వెతకండి. మరి మీరు ఏ సందర్భాలలో ఇతరులతో సహకరించకుండా ప్రవర్తించారో గమనించండి. ఒకవేళ మీ స్నేహితుడు లేదా స్నేహితురాలు మిమ్మల్ని కించపరుస్తున్నట్లుగా ప్రవర్తిస్తుంటే మీ అంతరంగంలోకి చూసుకోండి. మీ జీవితంలో మీరు ఎప్పుడెప్పుడు ఎవరెవరితో కించపరిచేటట్లు ప్రవర్తించారో గమనించండి. లేదా ఇతరులచే నేను కించపరచబడుతున్నానని మీ నమ్మకమా? ఆలోచించండి. ఒకవేళ మీ భాగస్వామి మిమ్మల్ని హింసిస్తూనో, కించపరుస్తూనో లేదా మీతో సహకరించకుండానో ఉంటే మళ్ళీ మీ బాల్యంలో మీరు ఏర్పరచుకున్న నమ్మకాల్ని పరిశీలించండి. మీరు హింసించే, కించపరిచే లేదా సహకరించని తల్లిదండ్రులు ఉన్నారా? లేదా మీరే అలాంటి వారా? విశ్లేషించుకోండి.
మీ పిల్లలు మిమ్మల్ని బాగా విసిగిస్తున్నారా? అయితే అవి ఖచ్చితంగా మీ ప్రవర్తనలే అని నేను పూచి ఇవ్వగలను. పిల్లలు ఎప్పుడూ తమ చుట్టూ ఉన్న పెద్దల్ని గమనించే ప్రవర్తించడం నేర్చుకుంటారు. అటువంటి ప్రవర్తన తీరుల్ని మొదట మీ అంతరంగంలో కడిగేయండి. మార్పు దానంతటదే బయటికి సంభవిస్తుంది. థ్యాంక్ యూ.